ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్షలోకి వెళ్ళి ప్రారంభం చేస్తున్నారు. మోహనుద్రా మహాగణరాజ రక్షితుడా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లించిన అంతటి గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవుల రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి భారం ఇచ్చి శక్తినిచ్చి మరలా ప్రభా నీ మందిరంలో మమ్మల్ని నిలబెట్టుకొని ప్రభా నిన్ను ఆరాధించుకుంటూ నిన్ను స్థుతించుటకు మాకు ఇచ్చిన సమయానికి స్థుతికి స్తోత్రాలు చెల్లించిన అంతటి ఇప్పుడు ప్రభు నాయన నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా అపిత్రమైన నా పెద్దలు అగ్ని చేత కాల్చు, నా శరీరాన్ని మరుగుపరచు, మానస్వరాన్ని మరుగుపరచు, దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమను ఘనతను ప్రభావాలు పొందుకోమని ఇస్తున్నాము అమ్మ పరమ తండ్రి. మరి ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే నేను దేవుని కర్రను చేతపట్టుకొని నిర్గమకాండము 17వ అధ్యాయం అండి. 8వ వచనం చదువుకుందామండి. తరువాత అమాలేకీయులు వచ్చి రేఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోవాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనను. ఇక్కడ మరి అమాలేకులు రెఫెదీములో ఉన్నారన్న సంగతి ఇశ్రాయేలు తెలుసుకున్నట్టండి. వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడంట మరి ఏం చెప్తున్నాడంటే, నేను రేపు దేవుని కర్ర చేతపట్టుకొని నేను వచ్చి ఆ కొండ మీద నిలుస్తాను, మీరు ఈలోగా అందరూ కూడా ఏం చేస్తారంటే యుద్ధ సన్నిధిలో అక్కడికి మీరు రండి, దేవుడు మన పక్షానే ఏం చేస్తాడు చెప్పండి, యుద్ధము చేస్తాడనేసి అంటండి. ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? ఇశ్రాయేలు చెప్తున్నాడంటండి. ఆ ఇశ్రాయేలు ప్రజలను మరి దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఇశ్రాయేలు బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టాడు, నీళ్ళంటే నీళ్ళు ఇచ్చాడు. ఈ ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసిన యేసయ్య మరి లాస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందండి? యుద్ధం జరగబోతుందండి. ఈ యుద్ధంలో మరి ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ చనిపోయారు అనుకోండి, మరి తీసుకొచ్చిన ప్రయోజనం ఉండదు కనుక అందుకనేసి దేవుడు మరి మోషేతో చెప్తున్నాడు. మోషే దేవుడు ప్రేరేపణ ప్రకారంగా మోషే అంటే ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవుని కథ చేత పెట్టుకున్నట్టండి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ చదువుకుందామండి. 10వ వచనము. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ ఏమైందంటే మోషే అంట ఆ కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులు పైకి ప్రార్థన చేస్తున్నప్పుడు చూపునంట ఇశ్రాయేలు గెలుస్తున్నారంట. ఎప్పుడైతే మోషే చెయ్యి కింద దింపేస్తున్నాడు అప్పుడంట అమాలేకీయులు గెలుస్తున్నారంట. ఈ విషయం ఎవరు చూశారండి? యెహోషువ. ఇక్కడ అహరోను చూశారని చూసి ఓహో అంటే ఈ దేవుని శక్తి దేవుని కర్రలో ఉంది కనుక ఈ చేతుల పైకి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు గెలిపిస్తున్నాడు కనుక మరి మోషేకి మనం ఏం చేయాలి చెప్పండి? సహకారంగా ఉండాలి. మనం ఆయనకు సహాయం చేయాలి. ఆయనకు సహాయం చేసినప్పుడు అతని చేతులు ఎట్టి పరిస్థితులు కూడా కిందకు పడవనేసంటండి. అప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకున్నట్టు మోషేకి సహకారంగా సహాయం చేయడం కోసం అంటండి మోషే దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా సహాయం చేస్తున్నారు చూడండి. ఇక్కడ చెప్తారమ్మా. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. మరలా దేవుడు ఒక ఈ సూర్యుడు అస్తమించే వరకు కూడా వాడు యుద్ధం చేస్తున్నారని చేసి కూడా మోషే చేతులు ఎలా ఉన్నాయంటండి? నిలబడి ఉన్నాయంటండి. ఆ రీతిగా నిలబడ్డాకే ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఒక బండ పెట్టారు. తర్వాత ఏం చేశారంటే చేతుల కంటే దాపుగా
ఆ పక్క ఒకరు ఈ పక్కన ఒకరు నిలబడ్డారండి. ఎంతో గొప్ప సంగతి అండి. మరి దేవుడి కృప, దేవుని కాపుదల, దేవుని హస్తం మనకు తోడుకుంటే మనం ఏదైనా చేయగలుగుతామండి. దేవుని ఎప్పుడైతే దేవుడు అద్భుతాన్ని మనం చూసామంటే, దేవుడు ఆశ్చర్యకారాన్ని మనం వెలుగున్నామంటే అండి, మరి ముందుగా మనం అంటే విశ్వాసంతో నమ్మకంతో దేవుడు ఏ కార్యం చేస్తే దానికోసం కనిపెట్టుకోవాలంటే అండి, ఏంటి యుద్ధం ఆగిపోతుంది ఏంటి, యుద్ధంలో మన ఇశ్రాయేల్ ఓడిపోతున్నారేంటి అనేసి అక్కడ ఉండగా ఏం చేశారంటే మనల్ని మరి ఎర్ర సముద్రం నిండిపాలికి చేసి తీసుకొచ్చిన మోషే ఏ రీతిగా ప్రార్థన చేస్తాడు, అతను ఏ రీతిగా ఉన్నాడనేసి వాళ్ళు ఏం చేశారు చెప్పండి. మోషే తట్టు చూసినప్పుడు అంటండి వాళ్ళకి ఏంటనే విషయం అర్థమైపోయిందంట. ప్రార్థనలో ఎప్పుడైతే చేతికి కింద దింపేస్తున్నామో ఓటమి వస్తుంది కనుక ఓటమి మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. మోషే దగ్గరికి మనం వెళ్ళాలి, అతన్ని మనం బలపరచాలి, అతను మనం సహాయం చేయాలి, అతను మనము ఏం చేయాలి చెప్పండి. మన ప్రజలు నిలబడడం కోసం, మన ప్రజలు గెలవడం కోసం ఆయన నిలబడాలనేసి అనుకున్నారంటండి. అలాగే మనం కూడా ఏం చేయాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా మరి ప్రార్థన అవసరం మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి. మనం నలుగురు ముగ్గురు కూడి ప్రార్థించాలి. లేని పక్షాన్ని ఏం చేయాలి చెప్పండి. మన యాజకుల దగ్గరికి వెళ్ళలేదు, మందిరంలోకి వెళ్ళాలి, ప్రార్థించాలండి. ఈ యెహోషువ మరి అహరోను ఏ రీతిగా అయితే అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే దగ్గరకు వచ్చి అతనితో పాటు వీళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి. దేవుని స్తుతిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు కనుకండి ఇశ్రాయేల్ అంటండి అద్భుతంగా గెలిచిపోయారంట. సూర్యుడు అస్తమించే వరకు కూడా యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటండి ఇశ్రాయేల్ ఓడిపోలేదంట. దేవుడు మాటిస్తే మాట తెలిపే దేవుడు కదా. ఆయన అవతమట్టాకే మానవుడు కాదు, ఆయన పచ్చత్త పట్టాకే నరబుద్ధుడు కదా. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చిస్తాడు, ఇంకో మాట ఇచ్చాడంటే మాటను స్థాపిస్తాడు. మన దేవుడు స్థాపించి నువ్వు వేడుతూ ఉంటే ఆయన ఇష్టం కాదు. ఆయనకి ఏది ఇష్టం చెప్పండి. నువ్వు సంతోషంగా సమాధానంగా నీ పిల్లలతో నీ బిడ్డలతో చక్కగా ఉండడం ఆయనకి ఇష్టం కనుక అలా ఉండకుండా చేయాలంటే ఎవరి పని చెప్పండి. సాతాను కూడా పనే. ఎప్పుడు ఏడ్చుకుంటూ, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా, ఎప్పుడు గలిబిలి పెడుతూ ఉండాలనే ఉద్దేశం ఎవరికుంటా చెప్పండి. సాతాను గడికి మాత్రం ఉంటుంది, దేవుడికి ఎట్టి పరిస్థితులు అలా ఉండదు కనుక మనం దాన్ని గ్రహించి నా దేవుడు నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల ఆయన చిత్తం ఏమైందో ఆ చిత్తాన్ని కనిపెట్టి నేను ప్రార్థన చేసుకుంటాను. దేవుడి చిత్తమే నా కుటుంబం పట్ల నెరవేరుతుందని మనం అంటండి ఆలోచన చేసుకోవాలంటండి. ఆయన చిత్తం లేని ఏం రాదండి, తలేంటికి కూడా రాదు కనుక ఆయన చిత్తమే చింతిస్తుంది. ఆయన అన్నాడు ఆకాశం అయింది, భూమి అయింది, సమస్తం అయింది, ఆయన నీకు ఏదైనా చేయగలడు, అది ఏదైనా ఇవ్వగలడు. ఆ విషయం మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో యెహోషువను మరి యెహోషువ తెలుసుకున్నారు. మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి విజయాన్నిస్తున్నాడు కనుక మనం కూడా మోషేతో కలిసి ప్రార్థించాలన్నప్పుడు కదండి మరి ఇశ్రాయేల్ కంటే ఆ రీతిగా మోసే ప్రార్థన ద్వారా ఏం కలిగింది చెప్పండి. విజయం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే మనకి ఏం కలిసి చెప్పండి. విజయం కలుగుతుంది. సాతాను ఏం చేస్తే చెప్పండి, పారిపోతామంటండి. సాతాను కూడా పారిపోవాలంటే మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తాలి. నీకు మోకాళ్ళు వేసి శక్తి లేనప్పుడు కూర్చోనైనా సరే చేతులు పైకెత్తాలి. నీకు చేతులు బాగా పైకెత్తి ప్రార్థించినప్పుడు కనీసం సగమైన చేతులు పైకెత్తి ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించండి. నీ సాయ శక్తిలో ఆ దేవునితో ఏం చేయాలి చెప్పండి, పోరాడాలి. సాయ శక్తిలో ప్రార్థనలో పోరాడినప్పుడు సాతాను ఏం చేద్దంటే సిగ్గిపడి పారిపోతుంది కనుక మనం భయపడక్కర్లేదు. కానీ దేవుని యందు భక్తి కలిగి భయం కలిగి ఎదురు చూసినప్పుడంట ఎంత కార్యాలైనా మనము సాధించగలిగితే. అలా యెహోషువ మరి అహరోను ఎవరికి సహాయం చేశారండి, మోషేకి సహాయం చేసి మోషే ఏం చేయాలి చెప్పండి, తన ప్రార్థన ఎడమక ప్రార్థించాడు కనుక గొప్ప విజయాన్ని ఏం పట్టుకుని ప్రార్థించాడంటండి, దేవుని కర్ర చేత పట్టుకున్నాడంట. దేవుని కర్ర చేత పట్టుకోవాలి, దేవుని బైబిల్ నీ చేతిలో ఉండాలి, దేవుడి వాక్కు నీ నోట్లో ఉండాలి. అప్పుడు నీకు దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి, విజయాన్ని ఇస్తాడు, విడుదలిస్తాడండి. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి అప్పైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి చెప్పుకోని సమస్యలైనా వాటిని విడిపించే శక్తి ఎవరికని చెప్పండి, దేవునికి మాత్రం ఉంది. ఇక్కడ చూద్దామండి. తర్వాత 12వ వచనము 13వ వచనం 13. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకులు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవుడు చెప్తాడంటే నేను బొత్తిగా అమాలేకీయులు అంటండి ఈ భూమి మీద లేకుండా చేస్తాను అన్నట్ట. ఎంత గొప్ప సంగతి అండి. ఎప్పుడైతే శత్రులు ఏదైతే సాతాను ఏదైతే మరి అదేట మా మనుషులు ఎవరైతే నీ మీద వ్యతిరేకంగా నీ కుటుంబాన్ని నీ బిడ్డలు పాడు చేయాలని చూస్తున్నారో దేవుడు ఏం చేస్తాడని చెప్పండి,
మొత్తం లేకుండా చేస్తాడంటండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన మరి నువ్వు బాధపడుతుంటే ఆయన చూసే దేవుడు కాదండి. శత్రువు నీ మీద దాడి చేసినప్పుడు నీకు ఎవరు సహాయం చేయకపోయినా సరే నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నీకు సహాయం చేస్తాడు. ఎవరిని విడిచిపెట్టేసినా, తల్లి విడిచినా, తండ్రి విడిచినా, బంధువులు, స్నేహితులు అందరూ బిడ్డను విడిచిపెట్టేసినా నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నేను విడిచిపెట్టాడు. నీకేం చేస్తాడు? మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. సైతం చెప్తుంది నీకేం జరుగుతుంది, కీడు జరుగుతుంది, అలా అయిపోతాం, ఇలాగైపోతాం, అది ఇది అంటారు. ఆ మాటలు ఎట్టి బస్సులో మీరు నమ్మదు. ఏ మాట నమ్మదు చెప్పండి? నా దేవుడు నాకున్నాడు. నన్ను దేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు ఏం చేసినా ఆయన చింతమే, ఆయన ఇష్టమే, ఆయన ఇష్ట ప్రకారమే నేను నడుస్తాను. నా బిడ్డల విషయంలోనే కానీ నా విషయంలోనే కానీ నన్ను దేవుడు సిగ్గుపడనివ్వడు. నన్ను అవమానం పొందడం ఒకే సైతాన్ని అవమానం చేస్తుంది, అవమానపరుస్తుంది, సిగ్గు పొందిస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు చేస్తాడు. మరి ఆది ఎందు మరి ఆదామని ఏం చేసింది చెప్పండి? వాళ్ళకి సిగ్గు తెచ్చింది, అవమానం తెచ్చింది. ఆయన దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఏం చేశాడు అంటే మరి వాళ్ళ అవమానం నుంచి, ఆ సిగ్గు నుంచి వాళ్ళని విడిపించి మరి వాళ్ళని ఆ సంతానాన్ని ఏం చేసేటప్పుడే అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దేవుడు. అలాగే మనలో కూడా ఏం చేస్తారు? మన బిడ్డలు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒకవేళ తెలిసి తెలియక దుష్టుడు ఏమైనా వాడు చెడు చేసినప్పటికి కూడా దేవుడు ఆ చెడు నుంచి, ఆ కీడు నుంచి తప్పించి మేలుగా మారుస్తాడు. టైం పడుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మనము భయపడకలు. ఇశ్రాయేలు కూడా టైం పట్టింది. ఎంతో కష్టపడ్డారు, ఎంతో బాధపడ్డారు. ఆ పొరవ చేతిలో నలిగిపోయారు, తింటానికి తిండి లేకుండా. మరి శరీరానికి హానికరంగా 24 గంటలు పని చేస్తున్నప్పుడు కొడాలతో కొడుతుంటే ఆ దెబ్బలు భరించలేక దేవుడికి మొరపెట్టారంట. ఆ మొర ఆలకించడం 1 కాదు 2 కాదు 400 సంవత్సరాలు అలా మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని తీసుకొచ్చి ఎలాగైతే విడిపించాడు అలాగే దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా విడిపిస్తాడు. విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు బొత్తిగా వాళ్ళ శత్రువైన సాతాను నీ మీద దాడి చేసినాడు, అది నీ మీద రాకుండా ఆయన యుద్ధం చేస్తాడు. అందుకని యుద్ధం ఎవరిదంటండి? మంద కాదు, యుద్ధం యెహోవే నీ పక్షాన్ని యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు కనుక అని యొక్క వ్యాజ్యమును ఆయనకు అప్పచెప్పి పగ తీర్చుడు నా పని 10 బలం నేనే ఇస్తాను అంటున్నాడు. నీకు శత్రువు ఉన్నాడేమో, శత్రువు మీద పగ తీర్చుకోవాలని నువ్వు ప్రయాసపడతావేమో, నీ వల్ల కాదు. ఎవరికి చెప్పాలి? ఇదిగో ప్రభా, నా శత్రువు నన్ను మాటి మాటికి అవమానపరుచిన, మాటి మాటికి ఏదో రీతిగా నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడయ్యా. ఆ శత్రువును జయించే శక్తి నాకు లేదు, కానీ శక్తివంతుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు కనుక తండ్రి, నువ్వు ఒక్కసారి నాయన నా తట్టు చూసి కరుణించి కటాక్షించి నువ్వు సహాయం చేసి మేలు జరిగించి మనం ప్రార్థించినప్పుడండి ఆయన ఖచ్చితంగా మేలే జరిగిస్తాడు. కానీ ఆయన కీడు జరిగించిన ఆయన మన పక్షాన ఉన్నాడు కనుక ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, చూసే దేవుడు, చూస్తున్న దేవుడు. ఆయన నీ సమయం చూస్తున్నావు, నువ్వు వేదన పడుతున్నావో, నువ్వు దుఃఖపడుతున్నావో, నీ బిడ్డల కోసం కానీ, లేదా గర్భఫలం లేదు కానీ, వివాహం కావట్లేదని, ఉద్యోగాలు లేవని, వేదనతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్నావేమో, ఆ కన్నిటి నాట్యంగా మార్చుకునే శక్తి ఎవరు చెప్పండి? దేవుడు మాత్రం. నీ పక్షాన్ని యుద్ధం చేసిన దేవుడు నీ తోడుగా ఉండగా నువ్వు భయపడక్కర్లేదు, ధైర్యం కలిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి బొత్తుగా ఏం చేస్తానంటే చెప్పండి, ఆ పేరు లేకుండా వేస్తాను కనుక అది జ్ఞాపకార్థ గ్రంథములో రాయించమని యెహోషువతో చెప్పమన్నాడు, చదివించమన్నాడు. ఇక్కడ చూద్దామండి తర్వాత 14:15 తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిషి అని పేరు పెట్టి అమాలేయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. దేవునికి వ్యతిరేకంగా వచ్చారు అమాలికులు. దేవుని బిడ్డలు పాడు చేయాలని చూసుకున్నారు, దేవుడు బాధ పెట్టాలని చూశారు కనుక అమాలికుల పేరు భూమి మీద లేకుండా చేసేద్దారనేసి, వాళ్ళు బొత్తిగా నాశనం చేసేద్దారనేసి దేవుడే ఆలోచన ఇచ్చాడు కనుకండి. ఆ యొక్క స్థలానికంట వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారంటే నిస్సి అని పేరు పెట్టుకున్నారంట. దేవుడి సహాయం, దేవుని కృప, దేవుడి ఆశీర్వాదం, దేవుని దీవెన మన మీద ఉన్నప్పుడు అండి ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఏది ఏమైనప్పుడు కూడా ఏది కూడా మనం ఎంత మాత్రమో ఏమీ చేయలేదు. ఇశ్రాయేలు చేయగలిగిందా? చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళ పక్షాన్ని ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడండి. వాళ్ళ పక్షాన్ని ఎవరున్నారు చెప్పండి? యుద్ధం చేసిన యెహోషువ మరి మోషే వాళ్ళకి అండగా ఉన్నారు కనుక, వాళ్ళకి ప్రార్థిస్తున్నారు కనుక ఆ ప్రార్థన ఆలకించి దేవుడు విడుదలని విజయం ఇచ్చిన దేవుడు. అలాగే నీ ప్రార్థన ఆలకించి నీ కూడా మనం కాపాడుతాడు, నీ బిడ్డలు కాపాడుతాడు, నీ బిడ్డలు కావాల్సిన అవసరతలు అక్కర్లో ఆయన తీరుస్తాడు కనుక. అవిశ్వాసం పడ్డామనుకోండి ఇంకా సైతాన్ని మనం బాధ పెట్టాడు. ఎప్పుడైతే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనము దేవా నీ చిత్తము ప్రభా, నువ్వు నా కోసమే కదయ్యా, నువ్వు ఆ కల్వరిగిరి మారిపోయిన రక్తాన్ని ఖర్చున్నాను, ఆ రోజు నువ్వు ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ నువ్వు భరించకపోతే ఈరోజు నాకు రక్షణ లేకపోయింది కదయ్యా. నా బిడ్డకు కూడా నాకు కూడా ఏదో మేలు దాచించావా, ఏదో మేలు నువ్వు చేస్తావు, చేసే దేవుడు చేసావు తండ్రి, అయినా నేను గుర్తించట్లేదు కదా, నన్ను క్షమించమని మనం ఎవరైతే దేవుని పట్టుకుని అడిగామో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు కనుక ఆ ఎట్టి పరిస్థితిలో అంటే భయపడకూడదని, భయపడ్డామా దానికి బానిసలు అయిపోయామే. ధైర్యంతో ఉన్నామా దేవుని ఒక విజయాన్ని మనం పొందుకుని ఉంటారు. ఇక్కడ చూద్దామండి తర్వాత 18వ అధ్యాయము
ఒకటో వచనం. దేవుడు దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలుకు ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడు మోషే మాయమైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె యొద్దకి ఆమె ఇద్దరు కుమారులను తోడుకుని వచ్చును. అంటే ఇక్కడ మోసే మామయ్య గారి కంటే ఒక విషయం తెలిసిందంట. మరి మోషే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయించి ఐగుప్తు బానిసత్వంలో మన ఇశ్రాయేలు బయటకు తీసుకొచ్చి మరి జయం పొందుకొని అద్దరిని ఉన్నాడన్న సంగతి తెలిసింది. కానీ అంటండి తన భార్యను తన బిడ్డలు మరి మోషే ఇక ఇశ్రాయేలు కాపాడటకు వచ్చినప్పుడు తన భార్యని తన బిడ్డలు ఎక్కడ విడిచిపెట్టాడండి? తన అత్తవారింటి కూడా వదిలేసి వచ్చాడు కనుక మరి తన దగ్గర చేర్చాలన్న ఉద్దేశంతో నా మామయ్య అంట ఈ మాటలు ఈయనంట మరి తన భార్యని తన ఇద్దరు బిడ్డలు తీసుకున్నట్టు ఎవరి దగ్గరికి వచ్చాడంటండి? మోషే దగ్గరికి వచ్చాడంటండి. ఇక్కడ చూద్దామండి. అతడు అన్య దేశములో నేను పరదేశిని అనుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుకొనని రెండో వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. ఇక్కడ అంటండి మరి అన్య దేశంలో దేవుడు నన్ను కాపాడాడు. తర్వాత పొరొక యుద్ధం నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయకుండా కాపాడాడు. అసలు ఇద్దరు బిడ్డలు కదంటండి దేవుడి పేర్లు అంటండి. ఎవరు పెట్టుకున్నారంటండి? మోషే పెట్టుకున్నాడండి. ఎంత గొప్ప సంగతి అండి. మనల్ని కాపాడిన దేవుడు సర్వశక్తి మంతుడు కనుక నన్ను కాపాడుతున్న దేవుడు కొనకలేదు నిద్రపోలేదు కనుక ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఆ దేవుడు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. కానీ మనమే సరిగ్గా ఉండడం, మనమే దేవుని మాటకు లోబడడం, మనమే ఏం చేస్తామంటే అండి మన ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అయినప్పుడు కూడా వాటి గురించి మనం దిగులు పడకూడదు. కానీ ఆ సమస్యలను తట్టుకునే శక్తి దేవుడికి ఇమ్మని మనం అడిగినప్పుడు అంటే దేవుడే అనుగ్రహించి వాటి నుంచి మనకు విడుదలను అనుగ్రహిస్తారంటే ఇక్కడ చూసారా మరి కృతజ్ఞతగా ఇద్దరు బిడ్డలకి 2 పేర్లు పెట్టుకున్నాడంటే ఎంత గొప్ప సంగతి. మరి మోషే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం? అందుకని మన ప్రార్థన ఏం చేస్తాం? ప్రతిదీ కూడా దేవుని కృతజ్ఞత లేకుండా మనం ఏమి చేయకూడదండి. దేవుడికి మరి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడండి. ఇక్కడ చూద్దామంటే తర్వాత 5వ వచనం. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకుని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఏం చేయాలంటే మళ్ళీ మామయ్య ఎక్కడైతే మోషే ఏ అరణ్యంలో ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తీసుకొని వాళ్ళిద్దరు పిల్లల భార్యను తీసుకున్నట్టు వచ్చాడంటే ఎందుకంటే అది ఒక బాధ్యత. మామగారికి తన కూతుర్ని తన ఇంటి దగ్గర పెట్టుకుంటే తప్పు కదండి. ఎక్కడ జాయిన్ చేయాలి చెప్పండి? తన భార్య దగ్గరికి తన భర్త దగ్గరికి ఎవరిని వాళ్ళ దగ్గర జరిచినప్పుడు అది సంతోషం కనుక అయ్యో నా కూతురు నా మనవళ్ళు నా దగ్గర ఉంటున్నారు. మరి మోషే పని మీద వెళ్ళాడు. ఆ పని అంతా అయిపోయింది. తర్వాత మరి చక్కగా ఇప్పుడు తను ఒక చోటకు వచ్చి అందరూ శాంతిగా ఉన్నారు కనుక మరి తన బిడ్డల్ని తన భార్యని అప్పచెప్పాలని జ్ఞానం కలిగిన వాడే వచ్చాటండి. ఆ యొక్క మోషే యొక్క ఉన్న కొండ దగ్గరికి వచ్చాటండి. తన భార్యని తన బిడ్డలని అంటండి అక్కడ అప్పచెప్పాడండి. ఇక్కడ చూద్దామండి. ఇత్రోను నీ మామనైనా నేనును నీ భార్యను ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా సరే ఎప్పుడైతే ఈ విషయం చెప్పగానే వర్తమానం పంపగానే మోషే ఏమన్నాడంటే సరే అయితే మీరు చెప్పినట్టుగా మరి దేవుడు మహాకృపను బట్టి దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు మామయ్య. ఈ విషయాలను నీకు చెప్పినప్పుడు నాకు కూడా సంతోషం ఆనందం కలుగుతుందండి. మరి ఐగుప్తు దేశంకి వెళ్ళి దేవుడు ఏ రీతిగా సహాయం చేశాడు, ఏ రీతిగా అక్కడ ఆశ్చర్యకార్యాలు అద్భుతకార్యాలు చేశాడు, అవన్నీ కూడా ఏది తప్పుకోకుండా సమస్తానంటే నా మామయ్య దగ్గర అంట ఏ రీతిగా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మోషే చూద్దాము చూడండి 10వ వచనం. మరియు
యెహోవా యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. చూసారు ఏమంటున్నాడండి? ఆ ఐగుప్తుల చేతిలో నుంచి, ఆ పొరోళ్ళ చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించిన యెహోవా ఏమించబడాలంటే స్తుతించబడాలంట. నిన్ను నన్ను విడిపించిన దేవుడు, నిన్ను నన్ను కష్టాల నుంచి, బాధల నుంచి, వ్యాధుల నుంచి, అన్ని పరిస్థితుల్లో చిరిపించిన దేవుడికి ఏం చెల్లించాలని మనం వారానికి ఒకసారి స్తోత్రాలు చెల్లించాలంటండి. అందుకండి ఏ వారం మారకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దేవుడు చేసిన ఒక మేలు ఉపకారాలంటే ఆయన దగ్గర చెల్లించినప్పుడు అంటే ఆయన ఎంతగానో సంతోషిస్తాడంట. ఇక్కడ ఆ రీతిగా మరి తన మామ ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి స్తుతించాడంటే, దేవుని గనపరిచాడంటే. ఎవరైతే దేవుని గనపరుస్తారో నన్ను గనపరచమని నేను గనపరుస్తానని దేవుడు చెప్తున్నాడు కనుక ఆ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న మరి మోషే మామ ఎంతగానో దేవుడు చేసిన అద్భుతాలు తలుసుకున్నట్టండి ఆ యొక్క దేవుడినట్టండి గనపరిచాడండి. మనం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడా, సృష్టిడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభు, నాయన రక్షక, నాదా, పరిశుద్ధాత్మ, మేము బాధల్లో, మేము వ్యాధుల్లో, మేము తండ్రి నాయన, మేము దుఃఖంలో ఉన్నప్పుడు చూసి నాయన తండ్రి ఊరుకునే దేవుడు కాదయ్య బాబు. ఐగుప్తుల బాధలు, ఐగుప్తుల వ్యాధుల్ని, కష్టాన్ని చూసి ఎలాగైతే వాళ్ళు విడిపించి నడిపించి ప్రభు నాయన రక్షక, నాదా, అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా తొలగిపోతున్న వాళ్ళు వస్తున్న మార్గ మధ్యలో నాయన యుద్ధము జరిగినప్పుడు ప్రభు వాళ్ళ పక్షాన్ని యుద్ధము చేసి నాయన వాళ్ళకి జయాన్ని ఇచ్చిన ఓ గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా శత్రువైన సాతానుతో ప్రభు తండ్రి నాయన ఇగోతను పోరాడుతున్నారో బాబు తండ్రి నాయన మీరే యుద్ధము చేయండి. వాళ్ళ పక్షాన్ని మీరు యుద్ధము చేయండి. రోగంతో పోరాడుతున్నారో, కష్టాలతో పోరాడుతున్నారో, వ్యాధంతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారు, ఏ విషయాల్లో నాయన ఏ విషయాలు బట్టి వాళ్ళు ప్రార్థన చేయమని అడుగుతున్నారో తండ్రి ప్రతి విషయంలో మీరు తోడుగుండి వారిని విడిపించండి ప్రభు. నాయన దృష్టిని దూరపరచండి ప్రభు. నాయన కుటుంబంలో సమస్యలు తీర్చండి ప్రభు. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల వేస్తూ నామలో కలుగుని కాక నాయన కుటుంబంలో దాన్ని చెప్పుకోలేని సమస్యలు చేస్తున్నట్టు విడుదల కలుగుని కాక ఓరిషార వర వరికందర వర వరికంబర ధర దిరిషర దిరికందాని కోరికబర నారా దిరిషర వేసి శక్తిగా నామలో నదుడేసుకు శత్రు శాతం కట్లు తెంపబడిని కాకేస్తూ రక్తంలో తండ్రి నాయన పరిశుద్ధ బంధకాలను విడిపిస్తున్నందుకు సిద్ధులు తండ్రి నాయన భార్య భర్తల మధ్య తన సమస్యల నుంచి నాయన విడుదల కలగజేస్తున్నందుకు సిద్ధులిస్తుంది. వ్యాధి నుంచి నాయన విడుదల కలగజేస్తున్నందుకు సిద్ధులు తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలగజేస్తున్నందుకు సిద్ధులు. ఆర్థికపరమైన సాయం అందజేస్తున్నందుకు సిద్ధులు. గర్భాలు ఇస్తున్నందుకు వివాహం కంటే వివాహాలు జరిగిస్తున్నందుకు స్థితి, ఉద్యోగాలు ఇస్తున్నందుకు స్థితులు ఇస్తుంది. అన్ని విషయాలు బిడ్డలకు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించి నడుచున్నాను నాయన. ఎవరైతే ఈ రోజు బాబు ఆపరేషన్ చేయించుకుంటారో తండ్రి ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మంచిగా ఆపరేషన్ జరిగే కృప, ఏస్తు నామలో కలిసి క్షేమంగా బయటకు వచ్చే కృప దైత్యం డెలివరీ అయిన బిడ్డలకు సులువైన డెలివరీని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక సహాయం చేయండి, దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాను. ఇల్లు స్థలాలు ప్రవర్తండి నాయన. పొలాలు అమ్మాలు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం ఇచ్చేయండి. మంచి మంచి బేరాలు ఇచ్చే కృపను దయచేయండి. ఇల్లు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ఆస్తులు పెడుతున్న బిడ్డలు ఆయన మంచిగా కొనుక్కున్న కృప వేస్తూ నామలో దయచేయమని అడుగుతున్నాను. గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకు గృహాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. సాయం చేయండి, వేలు చేయండి. దూరదేశాలు చదువుకున్న బిడ్డలు ఉన్నారయ్యా, జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి వాళ్ళ పరీక్షలో విడుదలను విజయాన్ని చేకూర్చమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఉద్యోగం ఇచ్చి చదువుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళకి విజయాన్ని ఇచ్చి బావ్య మంచి క్లాసులో పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే కృప దయచేయమని అడుగుతున్నాను. అన్ని విషయాలు వేలు చేయండి, దీవించండి, ఆస్వాదించండి. రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు లేని బిడ్డకి మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేయండి. చిన్న బిడ్డలకు ఆరోగ్యం, బలము, శక్తి కృపను అనుగ్రహించండి. దుష్టుడు, దురాత్మ, శత్రుడు, సాతాని క్రియల్లో పడకుండా తన బిడ్డలందరినీ కాపాడండి ప్రభుత్వం నాయన. చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభుత్వం, పెద్ద బిడ్డల వరకు వృద్ధులు నాయన, బాలురు, ఎవరులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాదా పరిశుద్ధాత్మ ఎవరొస్తుంది ఎవరి కాలం మంది తల్లిదండ్రులు మాట్లాడకుండా ప్రభు నాయన దుష్టుడి చేతిలో పడకుండా మీరే కాపాడమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక అన్ని విషయాలు వేడి చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ కృప, నీ కాపుదల, నీ హస్తము తోడు ఉంచుతండి, సహాయం చేసి మేలు చేయండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామన ఈ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా వరం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.